హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే పిజ్జాని ఇంట్లోనే ఈజీగా, అది కూడా బ్రెడ్ యూజ్ చేసి చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. డోమినోస్ని మించిన టేస్ట్తో బ్రెడ్ పిజ్జాని ఇలా తయారు చేసామంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అందులోనే నేను కొన్ని సింపుల్ టిప్స్ ఉపయోగించి ఈ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. దీనికోసం మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ మీడియం సైజులో ఉండాలి. దాంతోపాటు పిజ్జా సాసు, మోజరెల్లా చీజ్, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు కొన్ని బటర్ క్యూబ్స్ కూడా కావాలి. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాసు అవైలబిలిటీలో లేకపోతే దాన్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పిజ్జా టాపింగ్. దానికి కూడా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి అవైలబిలిటీలో ఉండే వాటినే తీసుకున్నాను. పిజ్జా ప్రిపేర్ చేసుకునే ముందుగా మనం హాఫ్ క్యూబ్ బటర్తో బ్రెడ్ స్లైస్ని వన్ సైడ్ మాత్రమే రోస్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ని కాల్చుకునే ముందుగా బటర్ అంతా ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసేయాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మీద పెట్టేసేసి ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకున్న బటర్ అంతా ఈ స్లైస్కి పట్టేటట్టుగా ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా ప్యాన్ అంతా తిప్పేసుకోవాలి. అప్పుడే మనం ప్యాన్ మీద అప్లై చేసుకున్న బటర్ అంతా స్లైస్కి పట్టేసి స్లైస్ చక్కగా రోస్ట్ అవుతాయి. ఇలా చక్కగా రోస్ట్ అయిన స్లైస్ని మనం పక్కకు తీసేసుకొని ఇదే విధంగా మిగతా స్లైస్ అన్నిటిని కూడా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదు. ఇలా లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క బటర్ క్యూబ్తోనే 4 స్లైసెస్ వరకు రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనం ఎటువైపు అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ వైపే టాపింగ్ చేసుకోవాలి. టాపింగ్ చేసుకోవడానికి ముందుగా 1 స్పూన్ మాత్రమే పిజ్జా సాస్ని యాడ్ చేసేసుకొని బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మనం బ్రెడ్తో తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువేమీ పట్టదు. ఇలా పిజ్జా సాస్ అప్లై చేసినాక కొద్దిగా మోజరెల్లా చీజ్ని ఈ స్లైస్ అంతా యాడ్ చేసేసుకొని మనం టాపింగ్ కోసం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటో, ఇంకా స్వీట్ కార్న్, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఇంకా కలర్ఫుల్గా కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానని. పిజ్జా సాస్ లేని వాళ్ళు టమాటో కెచప్ ఉంటుంది కదా, దాంట్లోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నామంటే మనకి పిజ్జా సాస్ లాంటి టేస్ట్ వచ్చేస్తుంది. అంటే సేమ్ అని కాదు, కొంచెం నీరెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని పైన కూడా ఇంకొంచెం మోజరెల్లా చీజ్ అప్లై చేసేసి ఇంకా కొంచెం ఓరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర చీజ్ స్లైస్ ఉంటే కనుక పిజ్జా టాపింగ్కి ముందే చీజ్ స్లైస్ని పెట్టుకొని లాస్ట్లో మాత్రం మోజరెల్లా చీజే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ఇందాక చూపించాను కదా, ప్యాన్ మీద బ్రెడ్ క్యూబ్ని అప్లై చేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో బ్రెడ్ క్యూబ్ని అంతా అప్లై చేసుకున్నాక ఇట్లా ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసేసి మళ్ళీ ఇలా ఒక రౌండ్ అంతా తిప్పేసుకున్న తర్వాత మాత్రమే దీనిపైన కవర్ చేసేసి మినిమం 3 to 5 minutes వరకు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చీజ్ అంతా మెల్ట్ అయ్యి బ్రెడ్ పిజ్జా చక్కగా టేస్టీగా తయారవుతుంది. నార్మల్ పిజ్జా అంటే ఒక్కొక్కసారి బేస్ సరిగ్గా వచ్చినా రాకపోయినా అంత టేస్టీగా ఉండదు అనుకోవచ్చు, కానీ ఇలా బ్రెడ్ పిజ్జా మాత్రం ఎవరైనా సరే అండి చాలా క్విక్గా, సింపుల్గా, పర్ఫెక్ట్గా తయారు చేయగలుగుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు పిజ్జాని బయట అస్సలు కొనుక్కోరు, అంత టేస్టీగా వస్తుంది. పైగా బయట బ్రెడ్ పిజ్జా కొనుక్కున్నా మనం ఇంట్లో చేసుకునే దాంట్లో 3 కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈసారి ఇంట్లోనే బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా ఇలా క్విక్గా తయారు చేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.